నమ్మలేకపోవచ్చున్నాను. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడుతుంది. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. మరి ఎంత ఉత్తమురాలో! ఈ లోక రక్షకుడైన యేసుకు తల్లిగా మరి ఎంతో దయ పొందినది. నేను అనవసరంగా మరియను ఎంతగానో అనుమానించాను. దేవా, నన్ను క్షమించుము. నేను తెల్లవారగానే మరి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగి ఆమెను చేర్చుకొందును. ఇందు మూలంగా ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ లో ఉన్న సభ్యులందరికీ తెలియజేయండి ఏమనగా, సర్వలోకమును ప్రజా సంఖ్య రాయించుకోమని కైసర్ ఐగుప్తు వల్ల ఆజ్ఞానహో. ఎవరైతే ఈ ప్రజా సంఖ్యలో రాయించుకోరు వారికి శిరక్షాలను కూడా ఉండవు. కాబట్టి మీరు మీ స్వగ్రామానికి వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా కోరడమైనదో. మీ ఇంటిలో స్థలం ఉన్నదా మేము తలదాల్చుకోవడానికి? మా ఇంట్లో ఏ స్థలము లేదు, వెళ్ళండి. యజమాని గారు, మరి కొంచెం సేపే. మా భార్య నిండు గర్భిణిగా ఉన్నది. మీ ఇంటిలో స్థలం ఉన్నదా మేము తలదాల్చుకోవడానికి? లేదు లేదు, మా ఇంట్లో స్థలం లేదు. కొంచెం సేపు ఓర్చుకో మరియా. దేవుడు మనకి ఏమైనా సహాయం చేయనేమో చూద్దాం. మీ ఇంటిలో స్థలం ఉన్నదా మేము తలదాల్చుకోవడానికి? నా భార్య నిండు గర్భిణిగా ఉన్నది. మా ఇంట్లో అయితే స్థలం లేదు, మా పశుశాలలో ఉంది, వెళ్ళి ఉండొచ్చు. చిన్నప్పుడు సరిగా ఉంది కదా, సరిగాసుకున్నారంటరా. ఇంత సరే ఏంద్రా, హైదరాబాద్ అంటే సరేనా బాబా, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఏంటంటే సినిమా ఇవాళ సరిగా ఉంది కానీ మొదలు ఏనా అది కానీ నువ్వు తెచ్చి చదువుకుంటే మంచి స్మెల్ అవుతుంది కదా కూడా. మా ఆడది ఏదో చేస్తారా బాబు, అప్పుడప్పుడు మా ఆవిడ కొంచెం పెడతా ఉంటారా, చూసావా ఎంత సన్నగా ఉన్నాను. సర్లే కానీ మీరు కొడుకోండి అయితే, ఇవాళ నేను కాసేస్తాను గౌరవుని. ఏంటమ్మా అంత కొంచెం వెలుతురుగా ఉంది. సరే మనకెందుకు మాట్లాడుతు బాబాయ్. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను చెప్తాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటే మీరు చూసేదండి. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా, హల్లెలూయా. సర్వోన్నతమైన
రక్షకుడు పుట్టాడంటరా. సరేనంట అయితే చూద్దాం వెళ్ళి. రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజే చూడ మన వెళ్దామన్నయ్యా, రాజే చూడ మన వెళ్దామన్నయ్యా, యుద్ధాడే దేశమందన్నయ్యా, యుద్ధాడే దేశమందన్నయ్యా, యుద్ధులకు గొప్ప రాజు పుట్టన్నయ్యా, యుద్ధులకు గొప్ప రాజు పుట్టన్నయ్యా. అక్కడి నుంచి తీసుకో. చేరేయండి ఒక చీర వేయాలి, చీర కావాలి, చేరేయండి తీసుకెళ్ళేసా. ఇంకా రెండేమో కూడా శాస్త్రి. ఇప్పుడు తూర్పు తీర్థ జ్ఞానులు వచ్చి హేరోదు రాజు వద్దకు ఇలా లోకరక్షకుడు పుట్టాడని చెప్పి హేరోదు రాజు వద్దకు చెప్తారు. ఇప్పుడు హేరోదు రాజు రాజమార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 హేరోదు మహారాజు వారు ఏం చేస్తున్నారు? హేరోదు మహారాజా జై హో, జై హో. వెనక నిలబడి ఎవరు మీరు? తూర్పు దేశపు హేరోదు రాజు కలవడానికి వచ్చాను. మహారాజా, ఎవరో తూర్పు దేశం మహారాజు జ్ఞానుల కోసం వచ్చారు. ప్రవేశపెట్టండి. ఆశీనులు కండి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? యూదులకు రాజుగా నేనుండగా వేరొక రాజు జన్మించట. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. నేను ఆ విషయమై కనుక్కొని మీకు చెప్తాను. యూదులకు రాజుగా నేనుంటే ఇంకొక రాజు జన్మించాడు. ఇది అసంభవం. ఎవరక్కడ? మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను పండితులను తక్షణమే ప్రవేశపెట్టండి. మహారాజులకు జయము జయము. ఆశీనులు కండి. శాస్త్రులారా, యూదులకు రాజు పుట్టినని మీ గ్రంథాలలో రాయబడి ఉన్నదా? ఆ విషయాన్ని మాకు వివరించండి. ప్రభు, మహారాజా, యోదయ బెత్లెహేములోనే ప్రభు. ఎలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చను అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది ప్రభు. మీరు వెళ్ళవచ్చు. చిత్త ప్రభు.
ఎవరక్కడ చిత్తం ప్రభు. జ్ఞానులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. యూదులకు రాజుగా నేనుంటే ఇంకొక రాజు పుట్టి ఉన్నాడు. జ్ఞానులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రతిపక్షం ఉందా ప్లేస్ ఏమో నిలబడతాం కదా ఇప్పుడే కాదు. జ్ఞానులారా, యూదులకు రాజు పుట్టెనని అన్నారు కదా, ఆయన గురించి కనుక్కొని నాకు వర్తమానం పంపండి, నేను వచ్చి పూజించును. అలాగే మహాప్రభు. ఇప్పుడు ఈయన లోన్లీగా మాట్లాడతాడు కదా. యూదులకు రాజు నుండి ఇంకొక రాజు పుట్టి ఉన్నాడు అన్నాడు. అసంభవం, ఇది అసంభవం. సకల పండితుడున్నాయి, గాన నాట్యాలలో, సకల విధులలో, పాడి పంటలలో, వజ్ర వైద్యురాలతో వర్ధిల్లుచున్న హేరోదు మహారాజైన నేను ఉండగా ఇంకొక రాజు జన్మించుట అసంభవం. అట్లయినచో ఆ శిశువును ఇప్పటే హతమార్చదా, తప్పక హతమార్చదా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మన రాజ్యంలో ఉన్న 2 సంవత్సరముల లోపు ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా హతమార్చండి. హేరోదు మహారాజుగా ఇది నా ఆజ్ఞ. చిత్తం ప్రభు. ఒక చేయరై